సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఏదైతే ఆ డెసిబల్ లెవెల్స్ ఉన్నాయో అది దాటకుండా వాళ్ళు సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ ఏవైతే మెయిన్ జంక్షన్స్ ఉన్నాయో, మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ ఎక్కడైతే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో, లాస్ట్ ఇయర్ నాకు తెలిసినంత వరకు నా నోటీస్ ఉన్నంత వరకు ఏ ఇన్సిడెంట్ జరగలేదు. బట్ స్టిల్ ఎందుకంటే మనకు కొన్ని ప్లేసెస్లో వీళ్ళు ఏదైనా కొంచెం సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్స్ తీసుకుని రోడ్డుపైకి వచ్చి కొంచెం వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి అన్ని జంక్షన్స్లో రైట్ ఫ్రమ్ ఇచ్చాపురం టు బయటవరం వరకు కూడా మెయిన్ జంక్షన్స్, హైవేస్ పైన అన్నిటి దగ్గర పక్కాగా మనకి వెహికల్ చెకింగ్ అనేది, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పక్కాగా చేస్తున్నాము. అది ఆల్రెడీ మనం డిజైన్ చేసుకున్నాము. దయచేసి తాగి ఇంట్లో ఉండి సెలబ్రేషన్ చేసుకోండి, ఈవెంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి. తాగేసి వెహికల్స్ ఎక్కి మాత్రం డ్రైవ్ చేయకండి దయచేసి. నైట్ 1 o'clock తర్వాత అన్ని బంద్, రోడ్డు పైన తిరగడం ఇవన్నీ బంద్. సో 1 వరకు మనం అలో చేసుకుంటున్నాము విత్ ప్రాపర్ ప్రికాషన్స్ తోటి, ప్రాపర్ పర్మిషన్స్ తోటి అలో చేసుకుంటున్నాము. అది ప్రాబ్లం లేదు. ఈ వెహికల్ చెకింగ్ అనేది మాత్రం ఈ వెహికల్స్ దొరికిన, పర్సన్స్ దొరికిన పక్కా అందరినీ రిమాండ్ పెట్టడమే, ఫైన్ లేసి వదలము, పక్కాగా చెప్తున్నాము. కోర్టుకి ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పెట్టేయడమే, అందులో సెకండ్ థాట్ కూడా లేదు. బికాస్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్. మీరు సెలబ్రేషన్ చేసుకోవడం ముఖ్యమే, మీరు హ్యాపీగా ఆనందంగా ఉండడం ముఖ్యమే. బట్ అది తీసుకొని వచ్చి వెహికల్స్ని ఎక్కేసి మేము ఇబ్బంది పడతాం లేదా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతామంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.